దాని నువ్వు బాగున్నావా? నువ్వు నీకు చెప్పారో లేదని నేను ఈ పెళ్లితో సంబంధం లేదు. వచ్చి 4 రోజులు అవుతుంది. నాన్న అడిగా, నాకెవరు చెప్పలేదమ్మా. మాకు కూడా ఎవరు చెప్పలేదు. అయినా మేము వచ్చిన నిజంగా చెప్పలేదు. నిజం చదివితే నమ్మవు నీ అమ్మ నువ్వు అసలుకి. నాకు కూడా చెప్పలేదు. నేను పెళ్లి రేపైనాక నేను ఏడేవన్నా ఆడపిల్లి అంటారేడా ఆడంటారు. హాస్పిటల్ ఉండప్పుడు లేదు అమ్మ. తల్లులు పిల్లలు చీరలు పెట్టుకుంటున్నారు. నాకు ఇప్పిద్ది గాని అదిగా మమ్మీ వచ్చింది నిజంగా. తల్లి పెళ్లి చీరలు అక్కకు ఒక చీర అన్నా నాకు ఒక చీర తెచ్చింది చిన్నమ్మ. ఇప్పిద్ది కాని చేసుకో. సరేలే రాండి అమ్మా అన్నవా. ఇప్పుడు తెలిసి నాకు డబ్బులు ఉన్నాయా? వచ్చింది కలర్ కొనిచ్చేవాడు. ఎంతమంది ఉన్నారు? బాబాయ్ కాబట్టి పెట్టిండు. నువ్వైతే పెడతావా? ఫ్రంట్ మీద పడ్డది కూడా తీసుకుంటాను. బస్సులో నా ఇంటి చెప్పింది కానీ చీరలు నీ గొయ్యి పెట్టరా అందుకే గిట్టటి అని చెప్తున్నారు. సేమ్ ఇదే కలర్ కొట్టారు కదా అప్పుడు మరే నన్ను పెంచుకోమ్మని పంపించారు. నన్ను కూడా పెంచుకోవడానికి ఎలుగు తాత పంపించారు. అమ్మ తల్లు నిన్నంటున్నా బొయ్యల కాడికి తీసుకుపోతాం ఎప్పుడు బాయి కాడికి. బాయి కాడికి అప్పుడే అదేదో ఊరు పోయారు. నియాపూర్ మా కాడికి వస్తే కదా నువ్వు పెట్టేది. బాబాయ్ పరాయోడే నేను పట్టే మీకు గుర్త పెట్టింది. ఇప్పుడు మేము అడిగి నోరాలా తెరిచి అడిగిన ఎప్పుడు అమ్మ తల్లి పండు అమ్మ తీసుకుంది కానీ మొన్న కూడా అడిగా నేను. ఒకే బుజ్జి అన్న సరే డ్రెస్ డ్రెస్ తీసుకుంటా. బుజ్జి అంది మొత్తం పిల్లలు పునిగేది అది అక్క. మనకేం తీసుకుంటా బుజ్జి పునుగులు ఆడదామంటే వచ్చి కబురు పడి పునుగులు బాగుంది అంట. పునుగులు టీ కొడతానండి. నాకు నాకు మాట్లాడుతావు డాన్స్ చేస్తాను మొన్న. కాదే గోవింద మామ నీకు మొత్తం మంది ఇచ్చే చోలీలను తీసుకుంటాడంట. గోవింద మామ మొత్తం మంది ఇచ్చి అంట కచ్చిప్లో మొత్తం మంది వేసి డమ్మీ పెడతాడంట. నిన్న ఈడికి ఎప్పుడన్నా కొంత నీగా నాయనమ్మ అప్పుడే కోను. హాయ్ అండి మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. తెల్లవారి తమ్ముడు మ్యారేజ్ అనమాట. ఎందుకని చెప్పేసి నేను చిలకలూరుపేట వెళ్ళడం, బట్టల షాపింగ్, ప్రధాన సరుకులు, ఇంకా ఒకసారి భోజనాల సరుకులు అన్నీ తీసుకొని వచ్చేస్తాము. ఇంకా ఇవాళ ఏం లేదా హడావుడి. ఇంకా రేపు మార్నింగ్ అనమాట. రేపు సాయంత్రం 5 గంటలకల్లా అంతా అయిపోయిద్ది. పగలే పెళ్ళి అనుకున్నాము. అమ్మగారి ఫోటో అక్కడ పెట్టేశారు. అంతా హ్యాపీగా బాగానే ఉంది. ఇంకా అమ్మలేదన్న లోటే అనమాట. మొక్కింది కొంచెం బాధ అనమాట. బయట లైటింగ్ అన్నీ వేశారు. ఇదిగోండి ఇంటి ముందు కూడా లైట్ మొత్తం వేశారు. ఇంకా ఇంటి కూడా కొంచెం రీమాల్ చేపించి పెయింటింగ్ అవి వేపించి కొంచెం కలగా మారుతాం అనుకుంటే ఇంకెక్కడ కొన్ని అనుకూల పరిస్థితుల వల్ల మ్యారేజ్ చేయాల్సి వస్తుంది. కానీ అమ్మ చనిపోయినన్న బాధ మాత్రం ఎవరిదో లేదా ఇంకా మర్చిపోలేదన్నమాట. ఎవరమైతే పిల్లలైతే గోరింటాకు అంటూ ఉన్నారు. గోరింటాకాయ కోసుకొచ్చుకున్నా. చెట్లు ఎక్కడుందో పోయి ఇంకా పిల్లల కోసం గోరింటాకాయ కోసుకొచ్చుకొని చూపిస్తాను. పదండి. పెళ్ళేనండి ఇప్పుడు నన్ను బయట తీసుకొచ్చింది. రాత్త అని మన కూతురు త్వర పోయి గోరింటాకాయ కోసుకొచ్చుకున్నాం. పూల దొంగలు నేను మా పిల్లలు అందరం కలిసి గోరింటాకు వచ్చాం. గోరింటాకు చెట్టు అనమాట. పచ్చి మామిడికాయ తింటున్నాం. మొత్తం అయితే దోసుకొని ఆనిక మెట్టి పెట్టుకొని అందరికీ
ఒక్కొక్కరు మొహానికి ఒంటికి అన్నిట్లో పూలుకుంటారు. హాయ్ చెప్పక్క. మా పెద్ద అక్క ఏ ఊరు నిన్ను ఇచ్చింది? ఎడవెల్లి. మా చిలకలూరుపేటలో అసలు డ్రెస్సులైనా సొక్కలైనా భలేగుంటాయి అని చెప్పిద్ది. ఇంకా మక్కే సెలక్షన్ భలేగుంటాయి అక్క. అసలుకి మీ మరిది బట్టలు బాగా నచ్చినాయి అంట. ఇంకెప్పుడైనా కానీ వదిన చెప్పిన షాప్కి వెళ్దాం అని అంటున్నాడు. తీరా వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట. అసలు చాలా బాగుంది. మక్క అనిద్ది కానీ మక్క ఎగతాలు చేస్తా ఉంటా. మా చిలకలూరుపేట అనిద్దని. బట్టలు అయితే చాలా బాగా కుదిరినాయి అందరికి. అక్క పూ సంగతి అక్క తర్వాత ముందు గోరింటకు కోసుకుందా. పూలేనండి పొద్దుగోకులు పూలేదు. మా అక్క పూలు కొత్త ఉంది పక్కన. మొన్నటి దాకా అక్క మా ఇంటి దగ్గర చెట్టు ఉండే దానికి తెగ పూసినాయి అక్క. రోజుకు 3 పూలు. ఇప్పుడు మళ్ళీ మొగ్గల మీద ఉండి. మా అక్క అయితే పూలు కొత్త ఉంది. మా అమ్మాయి కళ్ళు చెట్టుకి వద్ద గులాబీ ఉంటే అది దింపింది. త్వరగా అయితే పూలు కోసేసుకొని ఇంకా గోరింటకు కూడా కోసుకొని సాయంత్రం సందడిగా ఎలా ఉండబోతుందో చూపిస్తాను. చూద్దాం మరి. బాణం కడ కూడా పెద్ద మొన్న వెనక తిన్న అమ్మాయి పెళ్లి సరేనండి. గోరింటాకు ఏం చేస్తున్నాం చూపిస్తాను. దగ్గరికి రండి. గోరింటాకు, తమ్ముడు, తమలపాకు, పెరుగు, చక్కెర, అదే విధంగా చింతపండు అయితే వాటర్లో నానబెట్టేసాను. ఇవైతే త్వరగా అయితే పెరుగు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. తిన్నామా నువ్వు? చక్కెర అనమాట. విత్తనాలు వండియాలి ఏవో చూసుకొని వేసుకోవాలి. విత్తనాలు ఉంటే మాత్రం గిన్నె పాడైపోద్ది. అదే వాటర్ పోసుకోవాలి. తమలపాకు ఒకటి వేసుకుంటే ఏంటంటే బాగా ఎర్రగా బాగా లుక్గా పండిద్ది అనమాట. మిక్సీ పట్టేసుకుంటాం. ఓకేనండి. గోరింటాకు అయితే రాజకుమారి పెట్టింది. బాగుంది కదా. అలానే ఇంకా పెద్దోడికి అలానే చిన్నోడికి నా కూతురికి 3 పిల్లలు పెట్టేసుకున్నారు. చాలా బాగా పండింది. ఇది వచ్చేసి ఒక యావరేజ్ వచ్చింది. నేను మామూలుగా గోరింటాకు అంత లైక్ చేయను, కానీ మ్యారేజ్ సెలబ్రేషన్ కాబట్టి కొంచెం కలగా ఉండాలిగా. ఇంకా మా ప్రేమ ఇంత గోల్ చేస్తాం, ఇంత ఫన్నీగా చాలామంది నవ్వుంటారు. నిద్రపోతా ఉంది. ఒకరోజు ఫ్రాంక్ చేద్దాం, డిస్టర్బ్ చేస్తాం. ఆమెకి గోల్ ఉండే ఆ గోల్డ్ మా మామయ్య అంటాడంటే ఒక కచ్చికి తీసుకొని మత్తు మందు పెట్టి బంగారం తీసుకుందని చెప్పేసి చెబుతా ఉంటాడు. అయితే అంటే అత్త వరుస వేద్ది, నా బట్ట నా తీస్తావని అని చెప్పేసి అంటా ఉంటుంది మాట. అల్లుల్ని రాజీ నువ్వు పెట్టిన చెప్పి రాజీ గోరింటా పెట్టినావా? నా కూతురు పెట్టావా? ఆ కవర్లు తీసేయి, పొద్దుగూరు వచ్చినా పండదు. తీసా చిన్నోడే ఉంచుకోవట్లే, మొహాన బులుకుంటున్నాడు. సరే ఆయన కొంచెం రాస్తా, అదే పండిద్ది. నీది చెప్పు. బాగానే ఉంది. సరే మార్నింగ్ ఎలా చెప్పి చూపి. సరే బ్యానర్ కట్టేసారా? బ్యానర్ కట్టేసి